అయ్యప్ప స్వాములు మాలేసుకున్న తర్వాత నల్లని వస్త్రాలు ధరిస్తారు. అవును. వాళ్ళు చన్నీళ్లతో స్నానాలు చేస్తారు. ఎర్లీ మార్నింగ్. మాంసం కూర ముట్టుకోరు, వాళ్ళు మాంసాన్ని ముట్టుకోరు, స్త్రీని కూడా ముట్టుకోరు అన్ని రోజులు. ఎవరైనా చనిపోతే ఆ శవం దగ్గరకు కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఒక పవిత్రమైన మాలలో ఉన్నారు, మాల ధరించున్నారు. వాళ్ళని పేరు పెట్టి కూడా పిలవం, అయ్యప్ప అంటాం, స్వామి అని అంటాం. స్వామి అంట. తండ్రిని కూడా అలాగే పిలుస్తారు. నేను మాంసం కూర వేసి పెడతాను, తింటారా మీరు వచ్చి? అయ్యప్ప గారు వచ్చి తింటారా? లేదు. ఎందుకు తినరు? నిష్టలో ఉన్నాడు. నిష్టలో ఉన్నారు కాబట్టి. అది మీ ధర్మం, అది ఆ మాలకు ఉండే పద్ధతి, అది ఆ మాలను ధరించిన వాళ్ళు చేయాల్సిన పని. దానికి గురుస్వాములని, దానికి రాయబడినటువంటి గ్రంథాలని ఒక పద్ధతి ఉంటుంది. క్రిస్టియానిటీకి కూడా అలాగే ఒక పద్ధతి ఉంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన జరిగించిన శిలువ కార్యం గురించి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చెప్పమన్నారు. మీరు మాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మేము క్రీస్తుకి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ప్రతి ఊరు వెళ్ళి ఎట్లా నేను చెప్తాం. చెప్తారన్నా బైబిల్ ఎందుకు నమ్మాలి? యేసు చనిపోయిన తర్వాత దాదాపు 200-300 సంవత్సరాల తర్వాత బైబిల్ పుట్టింది.